నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అవి రోడ్లపైనే వర్షానికి తడిసి ముద్దయ్యాయి. బోధన్ ప్రాంతంలో పొగాకు రైతుకు అపార నష్టం వాటిల్లింది. మృగశిర కార్తికి మునిపే వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పొలాల్లో బిజీగా మారిపోయారు. ఈసారి వర్షాలు ముందుగానే రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం అమ్ముడుపోని రైతులు తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటలుగా వర్షం దంచి కొడుతోంది. వర్షాకాలాన్ని తలపించే విధంగా వర్షం అయితే కురుస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి కూడా వర్షం కురవడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. రైతులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ కల్లాల్లో నుంచి తీసుకొచ్చిన వరి ధాన్యం రోడ్ల పైన మూలుగుతున్న పరిస్థితి ఉంది. దాన్ని ప్రభుత్వం ఇప్పటికి కూడా కొనుగోలు చేయలేదు. కొంత రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తడిసిపోయిన ధాన్యాన్ని అయినా సరే కొనుగోలు చేయాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క రైతులు మాత్రం పంటలు పూర్తయిపోయాయి. కొన్ని చేలల్లో వాళ్ళు ఇప్పటికే పొలం పనుల్లో బిజీగా మారిన పరిస్థితి ఉంది. ప్రధానంగా బాన్స్వాడ, వర్ణి ఈ ప్రాంతాల్లో దుక్కులు దున్నడానికి రైతులైతే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఒకేసారి ఈ మే చివరి వారంలో వర్షం పడడం పట్ల రైతులైతే కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది ఏంటంటే ప్రధానంగా మృగశిర కార్తె ముందు ఇలా వర్షం కురిస్తే మంచిగా ఉంటుందని చెప్పి భవిష్యత్తులో పంటలు కూడా మంచిగా పండుతాయని, వర్షాలు సమృద్ధిగా వస్తాయని రైతుల్లో కొంత నమ్మకం ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ ఇట్లా వర్షం పట్ల మాత్రం కొంత పంటలు ఎవరైతే అమ్ముకోలేని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా కొన్ని ఐకేపీ సెంటర్లలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. గత 24 గంటలుగా మాత్రం నిజామాబాద్ జిల్లాలో వర్షం కంటిన్యూస్ గా కురుస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ పట్టణ వాసులు మాత్రం ఒక్కసారిగా ఈ వర్షం పడడంతో వేడి ఉష్ణ తాపం నుంచి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి, కూల్ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మే నెలలో ఇలా వర్షాలు కురవడం అరుదని చెప్పి కూడా తెలుస్తున్నారు. ఇంకా మాన్సూన్ రావడానికి ఇంకో 4 రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే వర్షాలు పడడము, ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా రాకమునిపై ఇలా వర్షాలు కురవడం పట్ల కూడా కొంత రైతుల్లో ఆనందం ఉందనే చెప్పొచ్చు. ఏమైనప్పటికీ పట్టణ ప్రజలు మాత్రం ఈ కూల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఎలాంటి పంటలు పొలాలలో పొలాల్లో ఇప్పటికే లేవు. కానీ ఇప్పుడైతే రైతులు మాత్రం ప్రధానంగా ఈ బాన్సువాడ, రుద్రూరు, వర్ణి ఈ ప్రాంతాల్లో మాత్రం చేలల్లో ఇప్పుడే రైతులంతా బిజీగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ వర్షాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు వచ్చి చేరాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో పిల్లలందరూ కూడా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా చంద్రశేఖర్ కాలనీ, ఇటు ఎన్జిఓఎస్ కాలనీ, ఇట్లా ఏదైతే లోతట్టు ప్రాంతాలనే సంజీవయ్య కాలనీ, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ మోర్లన్నీ పొంగి పొరలాయి. ఈ పొంగి పొరలడంతో ఇళ్లలోకి నీరు కూడా వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలానికి మునుపు వీళ్ళంతా కూడా డ్రైనేజీలన్నీ అందులో పేరుకుపోయిన చెత్త ఇదంతా చెదారం అయితే తొలగిస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఇప్పటికి కూడా ఆ పనులు చేపట్టకపోవడంతో ఈ డ్రైనేజీలన్నీ కూడుకుపోయి మొత్తం డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ ఎస్ఆర్ఎస్పీ ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎస్ఆర్ఎస్పీ అటు నిజాం సాగర్ కు మాత్రం ఇంకా ఇంతవరకు అయితే ఇన్ఫ్లో అయితే కొనసాగించడం లేదు. స్వల్ప ఇన్ఫ్లోనే వస్తుంది. ప్రధానంగా ఈ సమస్య అంతా కూడా సిటీలోనే వచ్చింది. గ్రామాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఏదేమైనా 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షానికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.